చంద్రబాబుపై ఓ రేంజ్లో ప్రశంసలు కురిపించారు స్వామి స్వరూపానందేంద్ర. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముహూర్తం అత్యద్భుతంగా ఉందన్నారు. ఆనందకర విషయం ఏమిటంటే, నిన్న క్యాబినెట్లో నేను పుట్టేది శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం ప్రాంతం. మాకు ఎర్రన్నాయుడికి చాలా సంబంధాలు ఉండేవి. ఆయన ఇంటికి చాలాసార్లు వెళ్ళాము. ఆయన కూతురు పెళ్ళికి కూడా రాజమండ్రిలో జరిగితే మేము వెళ్ళాము. వారికి మేమంటే అపారమైన ప్రాణం. మొదటిసారి ఎంపీగా అబ్బాయి గెలిచిన తర్వాత, గెలవక ముందు అరసవెల్లిలో ఆయన ఆశీర్వదించడం కూడా జరిగింది రామ్మోహన్ నాయుడిని. అలాంటి చిన్న కుర్రాడు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తరపున, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, మేము పుట్టిన జిల్లాలో ఆయన ఉండి, ఆయన క్యాబినెట్ ర్యాంకు భారతదేశానికే ఒక మంత్రి అవడం మాకు చాలా ఆనందకరమైన విషయం. అంత గొప్ప అదృష్టాన్ని పొందాడు అంటే రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడే కారణం. చంద్రబాబు నాయుడు అతన్ని ప్రపోజ్ చేసి మంత్రిగా చేయడం చాలా ఆనందదాయకం. ఆ రకంగానే రేపు 12వ తారీఖు బహుశా 11:27 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. చాలా అత్యద్భుతమైన ముహూర్తము, సింహలగ్నము, చాలా బ్రహ్మాండమైన ముహూర్తము. ఆయన ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, టీటీడీ, ఈ వ్యవస్థల్ని చాలా గొప్పగా పరిపాలించాలి. ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ భక్తులకి చాలా భాగ్యమైన పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్, వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవజ్ఞుడు, 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు. ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుడిని కోరుతున్నాము. అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మేము కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము. ఆ రాజధానిలోనే చాలా గొప్పగా నిర్మాణం చేసి, అక్కడ కూడా విశాఖ శ్రీ శారదాపీఠం, శ్రీశైలం, తిరుపతి, ఋషికేశు, కాశీ, అలాగే తిరువన్నామలై, ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉన్నట్లుగా, అలాగే మొన్న కోకాపేటలో, హైదరాబాద్లో ప్రారంభించాము. అమ్మవారి గుడి అవుతున్నది. మేము కూడా మీ అందరికీ చెప్పాము ఒకసారి, ఇక నుంచి హైదరాబాద్లో మేము సెటిల్ అవుతాము, హైదరాబాద్ కోకాపేటలో ఉంటాము, పూర్తి అయిపోతుందని. అలా అన్ని చోట్ల కట్టినట్లు ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నాము, అమరావతిలో శ్రీ శారదాపీఠం నిర్మాణం చెయ్యాలని. అది కూడా మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు ప్రారంభిస్తాము. ఈ రకంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా మా అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు ఆశీర్వదిస్తాము. అమ్మవారి అనుగ్రహాన్ని వాళ్ళు కలిగేటట్టు ప్రార్థిస్తాము. ఎప్పుడులాగే యజ్ఞాలు, హోమాలు చేస్తాము. ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ప్రమాణ స్వీకారము ఎల్లుండి ఉంది కాబట్టి మేము కూడా ఋషికేశ్ చాతుర్మాస్యానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. మళ్ళా 3-4 నెలలు తిరిగి ఆంధ్ర రాము కాబట్టి
ఏ రోజు వెళతామో ఇంకా నిర్ణయించలేదు. కాబట్టి ఈరోజు మంచి రోజు. ఈరోజు ఈ ప్రెస్ ద్వారా అందరికీ తెలియచేయాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను, దక్షిణాయనంలో చేయకూడదు అని ఆపింది నేను. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాయణ వచ్చింది కదా చేశారు. మాఘమాసం ఉత్తరనాసహ అని ఉంది ఆగమంలో, శైవాగమంలో. మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శాఖ రాసి పంపించాం. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. రాజులకి పుత్రుడంటే రాష్ట్రమే కదా. ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు. సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు. అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను, లెటర్ రాశాను. అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు మా దగ్గరకు వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. దూరమైనా పర్వాలేదు, మేము గవర్నమెంట్ల దగ్గర బతికే పీఠం కాదు ఇది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే. సంపాదించుకోవాలి, దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది. ఎప్పుడూ యుద్ధమే చేస్తుంది. ఈరోజు నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పొగుడుతున్నాను అనుకోవద్దు. ఎందువల్లంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని, అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి, చిలుకూరి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం, మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తిలో ప్రయత్నం చేశాను. అప్పుడు గెలవాలని, గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను, చంద్రబాబు గెలవడం చాలా